నేటి నుండి పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 2328 పాఠశాలలు ఉన్నాయి. భారీ వర్షాలతో బడుల్లోకి వచ్చే పిల్లలకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మనం కోటగల్లి బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాలో ఉన్న సమస్యలను చూసుకుంటే ఓవైపు చూసుకోవచ్చు. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ కోటగల్లి పాఠశాలలో సుమారు 500కు పైగా విద్యార్థినీలు ఉంటారు. అందులో పూర్తిగా మౌలిక సదుపాయాలతో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 1252 ప్రభుత్వ బడులు, అదేవిధంగా 510 ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. 2 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉంది. 334 స్కూళ్లకు ప్రహారీ గోడలు లేకున్న పరిస్థితి ఉంది. ఒక 154 స్కూళ్ళలో అసలు టాయిలెట్సే లేని పరిస్థితి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు 346 పాఠశాలలో ఫర్నిచర్ కొరత ఉన్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు 72 స్కూళ్ళకు మరమ్మతులు చేయాల్సి ఉంది. 57 స్కూల్స్కు అదనపు గదులు అవసరం ఉంది. 760 ఈ స్కూళ్లకు అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎంపిక జరిగింది. అభివృద్ధుల పనుల కోసం గత ఏడాది 42 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 21 కోట్ల రూపాయల పనులు మాత్రమే పూర్తయి. కామారెడ్డి జిల్లాలో 1070 ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా 171 ప్రైవేటు పాఠశాలలు. ఏదేమైనప్పటికీ భారీ వర్షాలు కురవడంతో దాంతోపాటు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడం, దాంతోపాటు ఈరోజు బడులు ప్రారంభం కావడంతో వర్షాలతో బడులకు వచ్చే పిల్లలకైతే స్వాగతం పలికాయి. వర్షాలు కురవడం అయితే గ్రౌండ్లలో భారీగా వర్షం నిలవడం వల్ల విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ పాఠశాలలో ఉన్నాం, కోటగల్లి పాఠశాలలో, బాలిక పాఠశాలలో ఉన్న పరిస్థితిని. గతంలో ఈ పాఠశాలకు రూఫ్ అంతా రేకులన్నీ పగిలిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఆ పిల్లలకు సరైన సౌకర్యాలు లేకుండా ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు చూడొచ్చు రూఫ్ అయితే రేకులతో బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు. ఈ పాఠశాల గది ఇది. ఈ పాఠశాల గదిలో ఫర్నిచర్ అయితే కొరతగా ఉన్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి కిటికీలు కూడా లేని పరిస్థితి. ఎందుకంటే కిటికీలకు తలుపులు అయితే లేవు ఇక్కడ. అయితే ప్రభుత్వము పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశం మీద గత ఏడాది 42 కోట్ల రూపాయలు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపిక చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ప్రభుత్వము పూర్తి స్థాయిలో దానికి ఖర్చు చేయలేకపోయింది. జిల్లాలో అయితే 21 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యాయి. మరో 21 కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా ఫర్నిచర్ అయితే పూర్తి స్థాయిలో లేని పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాలల మరమ్మతుల కోసం ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు సూచించినప్పుడు కింది స్థాయిలో అధికారులు వీటన్నింటి కూడా పట్టించుకోకపోవడం ప్రధాన కారణమనే చెప్పుకోవచ్చు. స్కూళ్ళల్లో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశం మీద గత నెల నుండి కూడా ఏదైతే స్కూళ్ళు మూసేసినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో దానికి సౌకర్యాలు కల్పించలేకపోయారు. దీంట్లో అధికారుల నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్లు. ఇక్కడ ఇది మనం పాఠశాల గదిలో ఉన్నాం. ఇక్కడ కొంత మేరకు ఫర్నిచర్ అయితే సమకూర్చారు. మన ఊరి మన బడి కింద, మన బస్తీ మన బడి కింద దీంట్లో కొంతమంది దాతల సహాయంతో, మరో కొంతమంది ప్రభుత్వ నిధులతో ఈ బడుల్లో ఈ రూమ్లో అయితే కొంత ఫర్నిచర్ సౌకర్యం అయితే కల్పించారు. ఏదేమైనా ఫర్నిచర్ అయితే పూర్తి స్థాయిలో కల్పించలేని పోయిందనే చెప్పచ్చు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి బడులు ప్రారంభం కావడంతో పూర్తి స్థాయిలో జిల్లాలో అయితే ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమైందనే చెప్పచ్చు. మరోవైపు చూడొచ్చు ఈ డోర్లు అయితే ఎలా పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తానికి మరోవైపు ఈ డోర్లు, కిటికీలు అధ్వానంగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ఈ పాఠశాలలో పూర్తి స్థాయిలో వారికి సౌకర్యాలు కల్పించకపోవడం, పూర్తి స్థాయిలో దీనికి అందరికీ సంబంధించి ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని చెప్పచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేటి నుంచి బడులు ప్రారంభం కావడం, పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పనలో పూర్తి స్థాయిలో కింది స్థాయి అధికారులు విఫలమయ్యారనే చెప్పచ్చు. మరోవైపు మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ 2328
ప్రభుత్వ బడుల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేక కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి ఉంది. గత ఏడాది అన్ని రకాల మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ బడుల్లో 42 కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ సగం మేరకే డబ్బులు ఖర్చయ్యాయి. కొన్ని పాఠశాలలకైతే ప్రహారీ గోడలు లేకపోవడం, కొన్ని పాఠశాలలో అయితే టాయిలెట్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. వీటన్నింటి కూడా త్వరితగతిన జిల్లా యంత్రాంగం పూర్తి చేయాలని చెప్పి స్థానికంగా ఉండే అధికారులు అయితే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గత ఏడాది పూర్తయింది. ఇప్పటివరకు కూడా బడుల్లో మౌలిక వసతులు కల్పనలో పూర్తి స్థాయిలో అధికారులు విఫలమయ్యారనే చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ నేటి నుండి బడులు ప్రారంభం కావడం, పూర్తి స్థాయిలో బడుల్లో మౌలిక వసతులు లేకపోవడం కొట్టుమిట్లాడుతుందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి బాలికల పాఠశాలలో ఇక్కడ సమస్యలు ఏమున్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ కళాశాల ఏదైతే స్కూల్లో ఈ మొదటి రోజు భారీ వర్షాలతో అయితే బడుల్లో పిల్లలకు స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం జిల్లా కేంద్రంలోని కోటగల్లి పాఠశాలలో ఉన్న దానికి సంబంధించిన ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ సాయిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఈ రోజు నుండి బడులు ప్రారంభమయ్యాయి. పూర్తిగా బడుల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్కూళ్ళలో అయితే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం కాలేదు. కొన్ని సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాయి. వర్షాలతో స్వాగతం పలికాయి మీకు ఈరోజు. అసలు ఏంది సార్ మీ స్కూల్లో పరిస్థితి, స్ట్రెంత్ ఎలా ఉంది? మా స్కూల్లో ఇప్పుడు ఈరోజే స్కూల్ ప్రారంభం కాబట్టి కంపల్సరీ విద్యార్థులందరూ కూడా తక్కువ మోతాదులో వచ్చినా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సప్లై చేసేటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, మరియు డ్రెస్సెస్ కానీ ఇన్ టైంలో రావడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా మా విద్యాశాఖ అది కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇన్ టైంలో మీరందరూ కూడా స్కూళ్ళకు చేరిపోవాలని అని చెప్పడం వల్ల ప్రతిదీ కూడా నోట్బుక్లు, టెక్స్ట్ బుక్లు, డ్రెస్సెస్ కానీ రావడం జరిగింది. ఇక ప్రాథమికంగా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అంటే మౌలిక సదుపాయాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి సాధారణంగా మేము కొత్తగా చేసినప్పటికీ ఉండేటటువంటి ఇప్పుడు వర్షాలతో స్వాగతం పలకడం వల్ల గ్రౌండ్లో అవుట్లెట్ లేకపోవడం వల్ల కొంచెం వాటర్ అనేది స్టోర్ కావడం జరిగింది. ఈ వర్షాలు లేకుంటే అది బాగుండేది, కానీ వర్షాలతో స్వాగతం ఉండడం వల్ల ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ టైంలో కాబట్టి ఇప్పుడు నీరు అనేది కొంచెం అక్కడక్కడ నిల్చోవడం జరిగింది. వాటిని కూడా టాయిలెట్స్ అన్నీ కూడా మా ప్రభుత్వ పాఠశాలన్నింటిలో దాదాపు శుభ్రంగా చేయించడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మాకున్నటువంటి 570 మంది పిల్లలకు సఫిషియెంట్గా టాయిలెట్స్ ఉండాల్సిన అవసరం ఉండేది, కానీ తక్కువ మోతాదు ఉన్నప్పటికీ ఉన్న టాయిలెట్స్ మాత్రం చాలా శుభ్రంగా చేయించినాం. మేము ఎక్స్ట్రా టాయిలెట్లకు కూడా ప్రయత్నం అనేటువంటిది అప్లికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా డ్రెస్సెస్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ ఈ సంవత్సరం వచ్చినంత తొందరగా గత సంవత్సరం రాలేదని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మాత్రం ప్రతి పాయింట్కు, ప్రతి పాఠశాలకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, డ్రెస్సెస్ అనేది ఇన్ టైంలో చేరడం మాత్రం జరిగింది. విద్యార్థులు కూడా ఈ సంవత్సరము ప్రత్యేక శ్రద్ధ 6 నుంచి బడిబాట కార్యక్రమం జరపడం వల్ల చాలామంది పిల్లలు ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి ముందుకు రావడం, అదే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది పెట్టడం ద్వారా ప్రతి విద్యార్థి కూడా ఎక్కువ మోతాదులో ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో చేరడానికి పిల్లలంతా ఉత్సాహం చూపిస్తున్నారని కూడా చెప్పవచ్చు. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా మీ పాఠశాలలో 500కు పైగా విద్యార్థినులు ఉంటారు. ఈ పాఠశాలలో వారికి సరిపోయాన్ని టాయిలెట్స్ ఉన్నాయా? అయితే ఇప్పుడు ఉన్న టాయిలెట్స్ సరిపోతాయా? ఇప్పుడున్న టాయిలెట్లు కొంచెం తక్కువనే ఉన్నాయని చెప్పచ్చు. ఇప్పుడు ఇంకా ఒక 4-5 టాయిలెట్లు కావాల్సినటువంటి అవసరం ఉంది స్ట్రెంత్కు తగ్గట్లు. బట్ ఉన్న టాయిలెట్లను మాత్రం శుభ్రంగా మాత్రం చేయించడం అనేటువంటిది జరిగింది. చెప్పండి, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అనేది ఉంది అని చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో ఎంతమంది విద్యార్థులు ఉంటారు? ఇంగ్లీష్ మీడియంలో దాదాపు మాకు తెలుగు మీడియం కంటే కూడా ఇంగ్లీష్ మీడియంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు సెక్షన్కు 70 చొప్పున, అంటే 6 సెక్షన్లు అంటే 7, 6, 4 దాదాపు 400 మంది దాకా ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారని చెప్పొచ్చు. తెలుగు మీడియం కంటే కూడా ఇంగ్లీష్ మీడియంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీ స్కూల్లో ఫర్నిచర్ అయితే ఎక్కడిదక్కడ, అంటే గతంలో ఈ స్కూల్ ఎప్పుడు చూడగా పైన రేకులు పలిగిపోయి దానికి సంబంధించి ఫ్యాన్లు ఇరిగిపోయాయి, ఎప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు పైన అయితే రూఫ్ అయితే బాగు చేయించారు, కానీ లోపల ఫర్నిచర్ అయితే లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏంటంటే మాకు మీద ఉన్నటువంటి రూఫ్ అనేటువంటిది కొత్త రేకులు వేయడం ద్వారా బాగుంది. బట్ లోపల వీలైనంతగా ప్రతి రూమ్ కూడా ఫ్యాన్లు పెట్టించడం జరిగింది, కానీ అక్కడక్కడ ఫర్నిచర్ అనేది కొంచెం డ్యామేజ్ కావడం జరిగింది. ఆ డ్యామేజ్ను కూడా మేము దృష్టికి తీసుకుపోతున్నాం. ఎమ్మెల్యే వారి ట్రస్ట్ ద్వారా కూడా తను చేయిస్తానని చెప్పడం జరిగింది. ఆ ట్రస్ట్కి కూడా మేము ఒక అప్లికేషన్ ఇచ్చాము.
దాని ద్వారా రిపేరింగ్ కానీ ఇన్సఫిషియెంట్ ఉన్నటువంటి ఫర్నిచర్ను సఫిషియెంట్ చేయించడానికి కూడా ప్రయత్నం చేస్తాడని కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. వారికి ఈ విధంగా అభినందన తెలియజేస్తున్నాం. వారు త్వరగా చేయించాలని కూడా కోరుకుంటున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న కోటగల్లి బాలికల పాఠశాలలో ఈ బాలికా పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు అయితే ఉన్నాయి. కానీ సఫిషియెంట్ ఏదైతే విద్యార్థులు 500కు పైగా విద్యార్థులు ఉంటారు, ఇక్కడ విద్యార్థినులు ఉంటారు, వారికి సరిపోయే టాయిలెట్స్ ఏదైతే మరికొన్ని అవసరం ఉన్నాయి దానికి సంబంధించి మేము పై అధికారులకు లేఖలు రాసాం. మా పాఠశాలలో గ్రౌండ్లో భారీగా వర్షం కూడడం వల్ల వర్షంతో స్వాగతం పలికింది. ఈరోజు దానికి సంబంధించి బయటకు నీళ్లు వెళ్ళిపోయేందుకు సౌకర్యం లేకపోవడం వల్ల గ్రౌండ్లోనే నీరు నిలిచిన పరిస్థితి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొదటి రోజు బడులు ప్రారంభం కావడం దీనికి అందరికీ కూడా పూర్తి స్థాయిలో వర్షాలతో మా బడులకు పిల్లలకు స్వాగతం పలికాయి. ఏదేమైనప్పటికీ జిల్లాకు సంబంధించి ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ దీనికి సంబంధించి ఫర్నిచర్ కానీ అదేవిధంగా బడుల్లో ఇతర మౌలిక సదుపాయాలన్నీ వాటన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే దిశగా అధికారులతో మాట్లాడామని చెప్పి స్థానికంగా ఉన్న హెచ్ఎం అదేవిధంగా దీనికి సంబంధించిన ఎంఈఓ సాయిరెడ్డి చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.